కడపలో పండగ వాతావరణం నెలకొంది. పసుపు మయం అయిపోయింది. మహానాడు అంగరంగ వైభవంగా సాగుతున్నది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్న మహానాడికి ఇప్పుడు జరుగుతున్న ఈ మహానాడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ ఏడాది కూటమి పాలన ఎలా సాగుతుంది? మనతో పాటుగా తిరువూరు ఎమ్మెల్యే కులుపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. మహానాడు గతానికి ఇప్పటికీ ఆ డిఫరెన్స్ ఏం చెప్తారు? మీరు కూడా మహానాడులో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేగా మీకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. గతంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటారు, ఇప్పుడు మీరు అందులోనే ఉన్నారు కాబట్టి ఏ రకంగా అనిపిస్తుంది? మహానాడు గురించి గతంలో నేను పత్రికల్లో చదివేవాడిని, టీవీల్లో చూసేవాడిని. కానీ ఈ కడపలో జరుగుతున్న చారిత్రాత్మక మహానాడులో నేను కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, తిరువూరు శాసనసభ్యునిగా ఈ మహానాడు మహాయజ్ఞంలో పాలు పంచుకోవటం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు, మీరు డిబేట్స్లో కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంటారు. ఎవరైనా ఏమన్నా సరే దానికి వేరే రకంగా మీ స్టైల్లో కౌంటర్ ఉంటారు. ఒక శాసనసభ్యుడిగా అయిన తర్వాత కూడా కులుకుపూడి శ్రీనివాస్ గారు ఎటువంటి మార్పు రాలేదు? ఒక సామాన్య ప్రజల కింద, లేకపోతే ఒక డిబేట్లో ఒక ప్యానలిస్ట్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారని చాలా మంది అన్నారు. నేను ఎప్పుడూ చాలా సాధారణ వ్యక్తినే నేను అనుకుంటానండి. మీరు నాతో పాటు చూడవచ్చు, నాతో రావచ్చు. నాతో పాటు గన్మ్యాన్ ఉండడు. ఒక్కోసారి నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. తర్వాత నా వెనక మంది మార్బలాన్ని తీసుకెళ్ళను. నా వెనకాల ఎవరైనా వస్తున్నా కూడా రావద్దని చెప్తాను. కారణం ఏంటంటే నేను ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకునే క్రమంలో వీలైనంత సింపుల్గా ఉండాలని ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడిని, ఒక శాసనసభ్యుడిని అన్న భావన కన్నా నేను కూడా ప్రజల్లో ఒక సాధారణ వ్యక్తిని భావిస్తూనే పనిచేస్తాను. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం కులుకుపూడి శ్రీనివాస్ గారికి వచ్చింది. అనుకోని విధంగా మీరు ఎమ్మెల్యే అయ్యారు, టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు. సో ఏమనిపిస్తుందండి మీకు? అనవసరంగా ఇదంతా ఈ రాజకీయాలు మనం ఫ్రీగా బయట ఉంటేనే మంచిదేమో, ఇందులోకి వచ్చి కాంట్రవర్సీలకు వెళ్ళడం, మనం ఏం మాట్లాడినా తప్పు కింద కనిపిస్తున్నది అన్న ఫీల్ ఏమన్నా? అంటే వాస్తవానికి ఏ రంగంలోనైనా ఆ రంగంలో ఉండే సవాళ్ళు ఆ రంగంలో ఉంటాయి. ఆ ఎదురయ్యే సవాళ్ళని మనం హ్యాండిల్ చేసే విధానంలో కొంతమంది స్పీడ్గా వెళ్తారు, కొంతమంది సవాళ్ళకు భయపడతారు, కొంతమంది కాడి వదిలేస్తారు, కొంతమంది తప్పించుకుంటారు. అయితే నేను ఎక్కడా కూడా తప్పించుకునే ప్రయత్నమో అలాంటి చేయలేదు. నేను చేస్తున్నది ఏంటంటే, ఒక సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు అది అధికారులతోనైనా నాయకులతోనైనా సూటిగా మాట్లాడి దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ క్రమంలో ఆ తప్పు చేసిన వ్యక్తి మా పార్టీ వ్యక్తి అయినా సరే కొన్నిసార్లు పరుషంగానే మాట్లాడాల్సి వచ్చింది. అందువల్ల రాజకీయంగా కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు తప్ప, నేను నిజంగా ఏమైనా తప్పు చేస్తుంటే ప్రజలు నా వైపు నిలబడరు. రాజకీయంగా కులుకుపూడి శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంటే నేను చాలా సూటిగా వెళ్ళటం వల్ల, చాలా విషయాల్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆలోచించడం వల్ల, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పరిధిలో ఎలా ఆలోచించాలి, ఎలా పనిచేయాలి అనే విషయం మీద నాకు కొంత అవగాహన లేకపోవటం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది వచ్చిన మాట నిజం. అవగాహన వచ్చిందా పూర్తిగా? నేను ఇప్పుడు చాలా స్పష్టంగా పూర్తి సమన్వయంతో పనిచేస్తాను. అంటే సవాళ్ళు అన్నవి శ్రీనివాస్ గారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. కూటమిలో ఉండి 164 సీట్లు అద్భుతమైన విజయాన్ని వచ్చినా మీకు సవాళ్ళు ఎదురవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. అంటే క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే, ఒకే పని ఉంటుంది, ఇద్దరు వస్తారు. ఇద్దరు మా పార్టీ వాళ్ళు అయి ఉంటారు. ఇద్దరు ప్రయోజనాలు వేరువేరు ఉంటాయి. అప్పుడు వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ అవసరమో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తాను. ఏ నియోజకవర్గంలో లేని పరిస్థితి తిరువూరులోనే ఎందుకు వస్తుంది? ఇది అన్ని చోట్ల ఉంటుంది. మిగతా చోట్ల మీరు కవర్ చేయట్లేదు. మా తిరువూరులో ఏం జరిగినా మీరు కవర్ చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారట. కులుకుపూడి గారి మీద మీ వైపు చూడలేదట, మీతో మాట్లాడలేదట. వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి, నిజమా?
అవన్నీ ప్రచారాలు తప్ప అందులో వాస్తవం ఏం లేదు. మీరు కలుస్తుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? మరి ఆ రోజు ఏంటి హెలికాప్టర్ లో దిగి వస్తున్నప్పుడు అందరూ అసలు ఆ రోజు అంటే అందరికీ తెలియాలని అడుగుతున్నారు. అందరూ వరుసలో నిలబడ్డాం. నాకన్నా ముందు వ్యక్తి ఇంకా ఇద్దరు వ్యక్తుల తర్వాత బాబు గారు, అంటే ఇద్దరు వ్యక్తుల తర్వాత నేనున్నాను. బాబు గారు ఒక్కొక్కరు పలకరించుకుంటూ భుజం మీద చేసుకుంటూ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్ అని నేను అన్నాను. సారు పలకరించబోతున్నారు. ఈలోపు ముగ్గురు మహిళా నాయకురాలు నా ముందుకు వచ్చారు. వాళ్ళల్లో ఒక ఆమె వికలాంగురాలు, మా పక్కనే నందిగామ నియోజకవర్గం. ఆ విషయం నాకు తెలుసు. ఆ ముగ్గురు మహిళా నాయకురాళ్ళకి చోటు ఇవ్వటం కోసం నేను 2 అడుగులు వెనక్కి వేశాను. వెంటనే బాబు గారు వాళ్ళతో మాట్లాడి ముందుకు కదిలిపోయారు. కాబట్టి ఆ రోజు ఏం జరగలేదు. కాకపోతే నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఆ సందర్భం ఉపయోగపడింది. ఆ వీడియోని అలా వాడారు తప్ప అందులో వాస్తవం ఏం లేదు. కాదండి, మీరు ఒక కార్యకర్తలాగో లేకపోతే ఒక సామాన్య పౌరులాగో ఎమ్మెల్యే అయ్యి ఉండి ధర్నాలు చేస్తామంటారు, వెళ్ళి కుర్చేసి కూర్చుంటామంటారు, ఆ షాపులు తీసేయండి అంటారు. ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరం కదా పార్టీకి. వాస్తవానికి నేను కుర్చీ వేసుకొని కూర్చుంది ఎప్పుడంటే, వర్షాలు పడి నీళ్లు నిలబడి పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేకపోతే ఒక ఇంజనీర్కి 10 సార్లు చెప్పి వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు ఫోన్ చేసి మీరు వచ్చిన దాకా ఇక్కడే ఉంటాను రండి అని కూర్చున్నా, నిలబడ్డా. సరే నేను అక్కడే నిలబడ్డాను కాబట్టి మా స్థానిక నాయకుడు ఒక ఆయన ఏం చేశాడంటే పక్కనే షాపులో ఒక స్టూల్ తీసుకొచ్చేస్తే స్టూల్ మీద కూర్చున్నా. అంతే తప్ప అది ఉద్యమం కాదు, ధర్నా కాదు. ఆ వచ్చే ఇంజనీర్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. తిరువూరు ఎమ్మెల్యే గారికి అధికారులు పట్టించుకోవట్లేదా? మీ మాట వింటలేదా మిమ్మల్ని? వాస్తవానికి అందరూ పనిచేస్తున్నారు, అందరూ వింటున్నారు. కాకపోతే అధికారుల ఆలోచన విధానం, నాయకుల ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటాయి. నాయకులు ఏమనుకుంటారంటే ఒక సమస్య వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అధికారులు పరిగెత్తాలి, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలని నాయకులు అనుకుంటారు. అధికారులు ఏమంటారు, మాకు సిబ్బంది లేరంటారు, మాకు 100 సమస్యలు ఉన్నాయంటారు. కాబట్టి అధికార యంత్రాంగానికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను, మాకు ఒక ఇంజనీర్ ఉన్నారు పంచాయతీరాజ్లో. ఆ ఇంజనీరు భర్త అనారోగ్యంతో డయాలసిస్తో ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె ఫుల్ టైము బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల వర్షాలు పడేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఆ సందర్భంలో జరిగిన సంఘటన అది. సో జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరికి బాగానే ఉందండి. అద్భుతంగా. తిరువూరులో పరిస్థితి ఏంటి? తిరువూరులో మీరు పెద్దగా జనసేన వాళ్ళందరినీ తొక్కుతున్నారని టాకు. కూటమిలో ఉన్న 3 పార్టీలు అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తున్నాయండి. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే కూటమి ఇంతకన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుంది. సో నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట ఎమ్మెల్యేలు, నిజమా? నెలకి 10 లక్షల రూపాయలు నాకు తెలియదండి, ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి. అంటే ఇసుకల మీదో లేకపోతే లిక్కర్ల దాని మీదో కమిషన్లు కానీ బెల్ట్ షాపులు కానీ. మా నియోజకవర్గంలో ఇసుక లేదండి. తర్వాత లిక్కర్కి సంబంధించి నేనే బెల్ట్ షాపులు పెట్టొద్దని నేనే డిమాండ్ చేస్తాను. అలాంటప్పుడు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశం లేదు. లిక్కర్ అంశం కొలువుపూడి శ్రీనివాస్ గారు బయటికి తెచ్చినప్పుడు మీకు ఏమైనా అధిష్టానం తిట్టిందా, మందలిచ్చిందా? ఎందుకు నువ్వు ఎలా చేస్తావు? లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు లిక్కర్ షాపులను ప్రోత్సహించొద్దు, లిక్కర్ షాపులు పెట్టొద్దు, బెల్ట్ షాపులు పెట్టొద్దు, బెల్ట్ షాపులను ప్రోత్సహించొద్దు అని. కాబట్టి ప్రజలకి ఇబ్బంది లేని విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపులు నడుపుకోవాలనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు, భయపడుతున్నారా కూటమి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇంట్లో రూమ్లో కూర్చొని బయటికి రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి. బాధ్యతాయుతమైన నేను పులివెందుల శాసనసభ్యుడి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలా, నేను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలా. నేను మాట్లాడుతుంది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సమస్యల గురించి నిజంగా బాధ్యతాయుతంగా స్పందించాలనుకుంటే అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీ లేనప్పుడు ఏ విషయం మీదైనా చర్చ పెట్టమనండి. మేము వస్తాము, మా నాయకులు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రాజెక్టు దగ్గరికి ప్రోగ్రాం పెట్టారు. ఆ సందర్భంగానే మా నాయకుడిని అరెస్ట్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని బతికించుకునే క్రమంలో ఏదేదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట లిక్కర్ స్కామ్లో, నిజమా? జగన్మోహన్ రెడ్డి
ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే అన్ని ఆధారాలు లిక్కర్ స్కామ్లో దొరికాయి. అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కానీ ఒకవేళ అరెస్ట్ చేస్తే కూటమికి పాజిటివా నెగిటివా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టు రాజకీయంగా లాభమా నష్టమా అనే కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరండి. చట్ట పరిధిలో ఆ కేసు నిబంధనల ప్రకారం చట్టం పనిచేస్తుంది తప్ప ఇక్కడ కూటమి నాయకుల పాత్రే ఉండదు. పులికపూడి శ్రీనివాస్ గారు అయితే ఇంక చేంజ్ అయినట్టేనా? కాస్త తగ్గారా ఈ ఏడాది తర్వాత? నేను దాదాపు 8 కేజీలు 9 కేజీలు తగ్గానండి. థ్యాంక్ యూ. ఇది కొలుగుపూడి శ్రీనివాస్ గారు తమ అభిప్రాయాలను ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్ అవసరం ఉన్నాయండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అంశాలు ఉన్నాయండి, కావాలని చెప్పి కొంతమంది కుట్రదారులు నా మీద కక్ష సాధింపు చేయడానికి చెప్పి నన్ను ఈ రకంగా బ్యాట్ చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తారో తెలుగుదేశం పార్టీకి అనుగుణంగానే నేను ముందుకు సాగుతానన్న అభిప్రాయాలు ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ దస్తగిరితో వర్మ, మహానాడు ప్రాంగణం నుంచి.